ఫస్ట్ టైం ఇది కూడా. తన సినిమాకు టికెట్ రేట్లు పెంచితే చాలు, ప్రజలు ఏమైనా పర్వాలేదు అన్నట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. రైతులు మద్దతు ధర లేక అల్లాడుతుంటే పవన్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. ప్యాకేజ్ ఇస్తే చాలు, సినిమా రేట్లు పెంచితే చాలు అన్నట్లుగా ఉన్నారన్నారు రోజా. ఒకసారి గెలిపించండి, తలరాతులు మారుస్తారన్న పవన్ ఏ వర్గం కోసం పనిచేస్తున్నారని ప్రశ్నించారు. షూటింగ్స్ చేసుకునే వారికి రాజకీయాలు ఎందుకని ఎద్దేవా చేశారు రోజా. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ కూటమిలో ఉన్న మరొక పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీసి ఆ తప్పుల్ని సరిచేయాలి. కానీ ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదు, దేవాన్స్ అయినా పర్లేదు, నా ప్యాకేజీ నాకు ఇస్తే చాలు, నా సినిమాలకి టికెట్ పెంచితే చాలు అన్నట్టుగా ఉన్నాడు తప్ప ఈరోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు, పిఠాపురంలో చచ్చిపోతే రేప్ చేసే పట్టించుకోరు. ఇక ఆయన కోసం వచ్చి బైక్ సైలెన్సర్లు తీసేసి ఎల్లమన్నోళ్ళు చనిపోతే కూడా పరామర్శించడు. ఇక రైతులు చచ్చిపోతే పట్టించుకోరు. ఇంక దేనికి ఈయనకి డిప్యూటీ సీఎం పోస్టు, దేనికి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు? మళ్ళీ ఆయన మాట్లాడుతా నేను షూటింగ్లు చేసుకుంటా, రాజకీయాలు చేస్తా. ఎవరు అడిగారయ్యా నిన్ను షూటింగ్లు చేయొద్దని? నువ్వు చెప్పావు. నేను పార్టీ పెట్టేది ప్రజల కోసం, నేను సినిమాలు చేయను, పూర్తి టైం ప్రజలకి కేటాయిస్తానని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. ఒక్కసారి గెలిపించండి, మీ తలరాతలు మారుస్తానని అడుక్కొని ఈరోజు గెలిచిన నువ్వు కనీసం ఎక్కడైనా ఏ ఒక్క వర్గాని కోసమైనా, అంటే రైతు కానీ, మహిళ కానీ, విద్యార్థి కానీ, నిరుద్యోగి కానీ ఎవరి కోసమైనా మాట్లాడావా? అండగా నిలబడ్డావా? లేదు. మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే షూటింగ్ చేసుకో, నీకెందుకు పాలిటిక్స్లో ప్రజల జీవితాలతో చెలగాట మాడితే ప్రజలు బుద్ధి చెప్తారు. అది తెలుసుకొని ఇప్పటికైనా మేనిఫెస్టో మీరు చెప్పింది మీరు సంతకం చేస్తారు. ఇదే ఫారిన్ కంట్రీస్లో కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకం చేసినట్టు సంతకం చేసి బాండ్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఇచ్చి ఆ తర్వాత చేయకపోతే అరెస్ట్ చేసి లోపల పెడతారు చీటింగ్ కేసు కింద. మెదక్ జిల్లా